హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 టీవీఎస్ ఐక్యూబ్ బేస్ మోడల్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటీ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ బేస్ మోడల్ ఐక్యూబ్ వేరియంట్ను ఎవరు తీసుకోవాలి, దీన్ని ప్రెజెంట్ పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎవరైనా సరే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటీని తీసుకుందాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు స్కూటీ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా నేను లైక్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి డిస్కస్ చేస్తే మోడల్స్ వైజ్ ఐక్యూబ్ స్కూటీ అనేది టోటల్గా 5 డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్గా అయితే ఉంది. మెయిన్గా టాప్ మోడల్ ఎస్టీ, అలానే మిడ్ వేరియంట్ ఎస్, ఇంకా ప్రజెంట్ నేను రివ్యూ చేస్తున్న బేస్ మోడల్. ఈ బేస్ మోడల్ ఏంటంటే 3 డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ది 2.3 కిలోవాట్ కెపాసిటీ ఉన్న ఒక వేరియంట్, సెకండ్ది 3.1 కిలోవాట్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఇంకో వేరియంట్, ఫైనల్గా ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న 3.5 కిలోవాట్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న టాప్ వేరియంట్ అనమాట. ఈ విధంగా ఈ బేస్ మోడల్లో 3 డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్న వేరియంట్స్ అయితే ఉంటాయి. టాప్ అండ్ మిడ్ మోడల్స్లో ఓన్లీ సింగిల్ వేరియంటే ఉంటుంది, డిఫరెంట్ వేరియంట్స్ అంటూ ఏమీ లేవు. ఓన్లీ బేస్ మోడల్లో మాత్రమే 3 డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీలో కొంతమందికి కామన్గా ఒక డౌట్ రావచ్చు, అసలు ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. క్లియర్గా ఇప్పుడు నేను మీకు ఆ డౌట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టాప్ మోడల్ అనే ఎస్టీ గురించి డిస్కస్ చేస్తే ఈ ఎస్టీ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 1,95,000 రూపీస్ వరకు ఉంటుంది. రియల్ రేంజ్ 175 కిలోమీటర్స్ ఇస్తుంది. అలానే టచ్ స్క్రీన్ కంపాటబిలిటీ ఉన్న కన్సోల్ కూడా ఇచ్చారు. 5.3 కిలోవాట్ కెపాసిటీ ఉన్న బిగ్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఇంకా మిడ్ మోడల్ అనే ఎస్ గురించి డిస్కస్ చేస్తే ఈ ఎస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ 1,79,000 రూపీస్ వరకు ఉంది. ఈ మోడల్లో రియల్ రేంజ్ 145 కిలోమీటర్స్ వరకు వస్తుంది. 4.7 కిలోవాట్ కెపాసిటీ ఉన్న బిగ్ బ్యాటరీ కూడా ఉంటుంది. టచ్ స్క్రీన్ కంపాటబిలిటీ లాంటి ఫీచర్ అయితే ఏమి ఉండదు. ఇంకా ఫైనల్గా నేను రివ్యూ చేస్తున్న ఈ బేస్ మోడల్ 3.5 కిలోవాట్ కెపాసిటీ ఉన్న ఈ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,56,000 రూపీస్ వరకు ఉంటుంది. ఈ మోడల్లో రియల్ రేంజ్ వచ్చేసి 110 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఇంకా ఫీచర్స్ వైజ్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట స్కూటీ. అలానే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఐక్యూబ్ స్కూటీలో మీరు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో లీస్ట్ మోడల్ తీసుకుందాం అనుకుంటే 2.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఈ మోడల్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1,25,000 రూపీస్ వరకు ఉంటుంది. రియల్ రేంజ్ 70 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. సో ఈ మోడల్ తీసుకోవడం అనేది అనవర్తి, దీన్ని అయితే స్కిప్ చేసేయండి. ఎందుకంటే 1,25,000 రూపీస్ పెట్టి మరీ 70 కిలోమీటర్స్ రేంజ్ వచ్చే స్కూటీని తీసుకోవడం అనేది బ్యాడ్ చాయిస్ అనమాట, అదైతే బాగోదు. జస్ట్ మీకు చెప్తున్నాను లీస్ట్ మోడల్ కూడా ఉందని చెప్పి. సో ఇప్పుడు మన మెయిన్ కంక్లూజన్ పాయింట్ ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అని చెప్పి నేనైతే మిమ్మల్ని ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ బేస్ మోడల్లో ఉంది కదా 3.5 కిలోవాట్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న వేరియంట్, దీన్ని తీసుకోమని చెప్తాను. ఈ వేరియంట్ ఏంటంటే సిటీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ స్కూటీని మీరు ఎక్కువ మోడ్లో రైడ్ చేసుకుంటే 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది కాబట్టి సిటీలో మీరు హ్యాపీగా మేనేజ్ అయితే చేసుకోవచ్చు. సో 1,56,000 రూపీస్ బడ్జెట్లో ఈ బేస్ మోడల్లో ఉన్న 3.5 కిలోవాట్ వేరియంట్ని మీరు తీసుకోండి. లేదు మాకు 110 కిలోమీటర్స్ రేంజ్ అయితే సరిపోదు అనుకుంటే మీరు మిడ్ వేరియంట్ కానీ టాప్ వేరియంట్ కానీ తీసుకోండి. టాప్ అండ్ మిడ్ వేరియంట్కి మధ్య ప్రైస్ డిఫరెన్స్ జస్ట్ 16,000 రూపీస్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనీ నాట్ ఏ మ్యాటర్ అనుకుంటే మీరు మిడ్ వేరియంట్ కానీ టాప్ వేరియంట్ కానీ తీసుకోండి. వాటిలో ఏంటంటే మీకు రేంజ్ అనేది ఎక్కువ వస్తుంది. బట్ ఓవరాల్గా సిటీలో మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి 110 కిలోమీటర్స్ రేంజ్ వచ్చే ఈ మోడల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కంప్లీట్గా అది ఇంకా మీ చాయిసే, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి డిసైడ్ అవ్వండి. బట్ టీవీఎస్ కంపెనీ స్కూటీ ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టిందని చెప్పొచ్చు. కానీ మెయిన్గా ఎవరైతే ఎలక్ట్రికల్ స్కూటీనే కావాలి, ఎలక్ట్రికల్ స్కూటీని కొనుక్కుందాం అనుకుంటారో అలాంటి వాళ్ళు వేరే అన్నోన్ బ్రాండ్స్లో స్కూటీని తీసుకోవడం కంటే కొంచెం మనీ ఎక్కువైనా సరే టీవీఎస్ లాంటి వెల్ నోటెడ్ బ్రాండ్లో స్కూటీని తీసుకోవడం అనేది మంచి చాయిస్ అనమాట. ఇంకా ఈ స్కూటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 5 కలర్స్లో ఈ స్కూటీని మీరు తీసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను రివ్యూ చేసిన ఈ కలర్ కూడా రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ కూడా స్కూటీ చూడడానికి బాగుందన్నమాట. మెయిన్గా ఏంటంటే స్కూటీ కొద్దిగా స్పోర్టియర్ సైడ్ అయితే ఉంది. మీరు లేడీస్ అయినా, యూత్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా సరే ఈ స్కూటీని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నాకు బాగా నచ్చిన ఇంకో థింగ్ ఏంటంటే స్కూటీ అనేది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. నేను 5'10" హైట్ ఉంటాను. ఈ స్కూటీని రైడ్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఈజీ టు హ్యాండిల్ ఉందన్నమాట. లిటరల్లీ ఆడుకోవచ్చు, అంత కంఫర్టబుల్గా అయితే ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ స్కూటీ కూడా షార్ట్ రైడర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి హైట్ తక్కువ ఉన్న పర్సన్స్ ఎలక్ట్రికల్ స్కూటీని తీసుకుందాం అనుకుంటే ఈ ఐక్యూబ్ స్కూటీని తీసుకోవచ్చు. అలానే లేడీస్ కానీ ఓల్డ్ పీపుల్ కూడా ఈ స్కూటీని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు అనమాట. అంత ఈజీ యాక్సెసిబుల్గా కంఫర్టబుల్గా అయితే ఉంది స్కూటీ అనేది.
ఇంకా ఫిట్ అండ్ ఫినిషింగ్ వైజ్ కూడా స్కూటీ బాగానే అనిపించింది. ఎక్కడ ప్యానల్ గ్యాప్స్ లాంటివి లేకుండా మంచి క్వాలిటీగా అయితే బాగానే ఉంది స్కూటీ అనేది. ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ స్కూటీ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఇక్కడ స్మాల్ వైజర్ ఇచ్చారు, దీనిపైన స్మార్టెక్స్ కనెక్ట్ అని చెప్పి మెన్షన్ చేసేది ఉంది. యూ షేప్లో ఎల్ఈడి డిరల్ కూడా ఇచ్చారు. అలానే హ్యాండిల్ బార్కి క్రోమ్ ఫినిషింగ్లో మెటల్ బార్ అండ్ వెట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ బ్రేక్ లెవర్స్ కూడా నార్మల్ టైప్లో ఇచ్చారు. అలానే స్కిప్ చేయకుండా పార్కింగ్ బ్రేక్ కూడా ఈ స్కూటీలో ఇచ్చారు. ఈ పైన ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబరే. ఇంకా బాటంలో ఉన్న ఈ ప్యానల్ కూడా ఫైబర్ ఇచ్చారు. టీవీఎస్ హార్ట్స్ లోగో 3D టైప్లో మెన్షన్ చేశారు. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. పైన ఎయిర్ గ్రిల్స్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ మిడిల్లో క్యూ సింబల్ ఉంది. ఎల్ఈడి హెడ్ లైట్, సిగ్నల్ లైట్స్ రెండు కనెక్ట్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే స్కిప్ చేయకుండా హజల్ లైట్ ఫీచర్ కూడా ఉంది ఈ స్కూటీలో. ఇది ఒక మంచి విషయం. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అనేది సిటీ పర్పస్ కింద ఉపయోగించుకునేటప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా ఫైబర్ ఇచ్చారు. ప్లెయిన్ టైప్లో డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఫ్రంట్ టైర్ వైజ్ 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో 12 ఇంచ్ వీల్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 220mm డిస్క్ ఉంది. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఇచ్చారు. అట్లీస్ట్ 2 పిస్టన్ క్యాలిపర్ ఇచ్చినా బాగుండేది. ఎలాంటి ఏబిఎస్ లాంటి ఫీచర్ అయితే ఉండదు. ఇంకా రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఉంది. ఓవరాల్గా ఈ స్కూటీని రైడ్ చేసినప్పుడు బ్రేకింగ్ బయట అయితే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. చాలా పూర్గా అయితే ఉందన్నమాట. ఈ స్కూటీలో బ్రేక్స్ ఎంగేజ్మెంట్ అనేది చాలా స్లోగా అయితే ఉంది. అలానే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ స్కూటీలో ఫ్రంట్ సైడ్ డైమండ్ కట్ అలాయ్ వీల్ ఇచ్చారనమాట. చూడడానికి లుకింగ్ వైజ్ బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనం డే టు డే లైఫ్లో స్కూటీని రైడ్ చేసేటప్పుడు ఫ్రంట్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ సపరేట్గా హజల్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. కింద పార్కింగ్ బటన్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్గా రివర్స్ మోడ్ బటన్ కూడా ఇచ్చారు. ఇంకా కింద రైడింగ్ మోడ్స్ను చేంజ్ చేసుకోవడానికి బటన్, ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ బటన్, సిగ్నల్ ఇండికేషన్ బటన్, ఇంకా కింద హార్న్ బటన్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో అన్ని స్కూటీస్లో ఉండే విధంగానే క్లోజర్ టైప్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుందన్నమాట. హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుంది స్కూటీని రైడ్ చేసేటప్పుడు. ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది లేజర్ కట్ కీనే, ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ కన్సోల్ వైజ్ ఫుల్లీ డిజిటల్ కలర్ఫుల్ TFT కన్సోల్ ఇచ్చారు. కీ ఆన్ చేసినప్పుడు కన్సోల్ ఓపెన్ యానిమేషన్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఫీచర్స్ వైజ్ అయితే మల్టిపుల్ ఫీచర్స్ ఏమీ లేవు. చాలా సింపుల్గా ఉందన్నమాట కన్సోల్. ఇక్కడ సిగ్నల్ ఇండికేషన్ లైట్, హెడ్ లైట్ ఇండికేషన్, వార్నింగ్ ఇండికేషన్, బ్యాటరీ ఇండికేషన్, పార్కింగ్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, యాంబియంట్ సెన్సర్, ఈ విధంగా కొన్ని ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. ఇంకా ఈ స్కూటీలో ఎకో అండ్ పవర్ మోడ్ అని చెప్పి 2 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. రైడింగ్ మోడ్స్ మధ్య షిఫ్ట్ అవుతున్నప్పుడు థీమ్ కూడా చేంజ్ అవుతుంది చూడొచ్చు. ఇంకా డిస్ప్లే లోపల టైం ఉంది, స్పీడ్ ఉంది, ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది, ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది, ఓల్డ్ అండ్ ట్రిప్ మీటర్స్ కూడా చూపిస్తుంది. ఇంకా ఈ కన్సోల్కి మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయితే ఇంకొన్ని ఫీచర్స్ని మీరు బ్రౌజ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా కన్సోల్ విజిబిలిటీ బాగుంది, యానిమేషన్స్ కూడా అయితే బాగుంది అనమాట. మంచి క్వాలిటీగా ఉంది కన్సోల్ అయితే. బట్ ఫీచర్స్ మాత్రం చాలా లిమిటెడ్గా ఇచ్చారు. ఇది బేస్ మోడల్ కాబట్టి. ఇంకా ఇక్కడ మిడిల్లో కనిపిస్తున్నది లగేజ్ క్యారీ హుక్ అనమాట. రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ ఇక్కడ నుంచి మీరు క్యారీ చేసుకోవచ్చు. అలానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్నది ఛార్జింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మీరు స్కూటీని ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇంకా రైట్ సైడ్ ఇక్కడ కీ ప్లేస్మెంట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి స్కూటీని మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం, హ్యాండిల్ లాక్ చేసుకోవడం ఇలాంటివి అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా లెగ్ రూమ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీలో లెగ్ రూమ్ స్పేస్ అయితే బాగుంది. నేను 5'10" హైట్ ఉంటాను. స్కూటీని రైడ్ చేసినప్పుడు కంఫర్టబుల్గా మంచిగా అనిపించింది నాకు. ఏమైనా ఐటమ్స్ మీరు క్యారీ చేసుకుందాం అనుకుంటే ఫ్రంట్లో చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నాకైతే లెగ్ రూమ్ స్పేస్ కంఫర్టబుల్గా అనిపించింది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ బాడీ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. అలానే ఇంకా సీట్ కింద సెకండ్ క్యారీ హుక్ కూడా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఇంకా కింద చిన్నగా ఇక్కడ ఎయిర్ గ్రిల్ డిజైన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా పిల్లలకి రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. దీన్ని మీరు కావాలనుకుంటే ఫోల్డ్ అన్ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా ఇక్కడ కూడా చిన్నగా ఎయిర్ గ్రిల్ డిజైన్ ఇచ్చారు. అలానే బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ బాడీ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ iQube ఎలక్ట్రిక్ అని చెప్పి గ్లాస్ టైప్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ క్యూ సింబల్ పెద్దగా మెన్షన్ చేశారు. ఇక్కడ పార్కింగ్ అసిస్ట్ అని చెప్పి కూడా మెన్షన్ చేసి అయితే ఉంది. LED టెయిల్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా టెయిల్ లైట్, సిగ్నల్ లైట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. రౌండ్ రిఫ్లెక్టర్స్ స్టిక్ చేసి అయితే ఉన్నాయి. టీవీఎస్ అని చెప్పి మెన్షన్ చేశారు. రెడ్ కలర్ రిఫ్లెక్టర్ కూడా స్టిక్ అయితే చేసి ఉంది. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ వైజ్ కూడా సేమ్ 90/90 12 ఇంచ్ వీల్ ఇచ్చారు. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ టైర్స్ ఈ స్కూటీలో అయితే ఉన్నాయి. 12 ఇంచ్ వీల్స్ ఇచ్చారు కాబట్టి హ్యాండ్లింగ్ అండ్ కంఫర్ట్ కూడా ఈ స్కూటీలో చాలా బాగుంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130mm డమ్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ ఎంగేజ్మెంట్ అయితే చాలా పూర్గా ఉంది. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్వింగమ్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయ్యే విధంగా ఫైబర్ పార్ట్ అయితే ఇచ్చారనమాట.
ఈ స్కూటీలో సింగం వైజ్ ట్యూబ్లెస్ సింగంని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ డ్యూయల్ షాక్ అబ్జర్బర్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మీ కంఫర్ట్ వైజ్. ఓవరాల్గా ఈ స్కూటీలో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలానే ఇంకా ఇన్బిల్ట్గా టైర్ ఎగర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నాకు ఈ స్కూటీలో ఒక నచ్చే డీటెయిలింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఫైబర్ గార్డ్కి ఎలక్ట్రిక్ అని చెప్పి బ్లూ కలర్ లైటింగ్ ఉంది కదా, ఇదేంటంటే స్కూటీని మీరు ఛార్జ్ చేశారనుకోండి ఇది కంటిన్యూగా బ్లింక్ అవుతూ ఉంటుంది ఛార్జింగ్ ఎక్కేంత వరకు. అలానే స్కూటీని మీరు నైట్ టైం రైడ్ చేసేటప్పుడు ఈ ఎలక్ట్రిక్ అనే నేమ్తో ఉన్న బ్లూ కలర్ లైట్ కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది అనమాట. కొంచెం నైట్ టైం చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ స్కూటీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద మోటార్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కూటీలో మోటార్ వైజ్ BLDC హబ్ మోటార్ ఉపయోగించారు. ఈ మోటార్ పీక్ పవర్ 4.4 kW ఉంటుంది. పీక్ టార్క్ 33 Nm ఇచ్చారు. అలానే ఈ మోటార్కి IP67 వాటర్ రేటింగ్ కూడా ఉంది. ఇంకా ఈ స్కూటీ టాప్ స్పీడ్ 82 kmph వరకు ఉంటుంది. 0 to 40 ఈ స్పీడ్ను 4.2 secondsలో రీచ్ అయితే అవ్వగలదు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ బ్యాటరీ కెపాసిటీ 3.5 kW వరకు ఉంటుంది. ఈ బ్యాటరీ కూడా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వైజ్ IP67 రేటింగ్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ స్కూటీని మీరు 0 to 80% ఛార్జ్ చేయాలంటే టైం వచ్చేసి 4 hours 30 minutes వరకు టైం పడుతుంది. ఇంకా ఈ స్కూటీలో క్రాష్ అలర్ట్ ఉంది, ఫాల్ అలర్ట్ ఉంది, థెఫ్టింగ్ అలర్ట్ కూడా ఇచ్చారు. బట్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఒకటి మిస్ అవుతుంది. క్రూజ్ కంట్రోల్ లాంటి మోడర్న్ ఫీచర్ కూడా ఈ స్కూటీలో లేదు. ఇంకా వారంటీ గురించి డిస్కస్ చేస్తే స్టాండర్డ్ వారంటీ 3 years వరకు ఇస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఎక్స్టెండెడ్ వారంటీ 5 years వరకు కూడా తీసుకోవచ్చు. 70,000 kilometers అనమాట. ఇంకా మెయిన్గా ఈ స్కూటీ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పికప్ అనేది ఈ స్కూటీలో మరీ ఎగ్రెసివ్గా ఏమీ లేదు. చాలా స్లోగా పికప్ అనేది పుల్అప్ అవుతుంది అనమాట. మనం సిటీ కాంపిటింగ్కి స్కూటీని ఉపయోగించుకోవడానికి పికప్ అయితే సరిపోతుంది, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బూట్ ఓపెన్ చేయాలంటే లాక్ సిస్టమ్ అనేది ఎక్కడైతే ఇచ్చారో ఎక్కడ నుంచి మీరు బూట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కూటీలో బూట్ స్పేస్ కెపాసిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు, 32 liters అనమాట. ఈజీగా 2 helmets అయితే పట్టేస్తాయి. స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. బట్ మైనస్ ఏంటంటే బూట్ లైట్ ఇవ్వట్లేదు, స్కిప్ చేసేసారు. అది ఇచ్చుంటే బాగుండేది. ఇంకా ఈ బూట్ లోపలే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. స్కూటీ నుంచి మొబైల్ని ఛార్జ్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నది OBD2B మీటర్ పోర్ట్ అనమాట. ఓవరాల్గా బూట్ స్పేస్ అయితే చాలా మంచిగా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. మెయిన్గా సిటీ కాంపిటింగ్ ఉపయోగించుకునేటప్పుడు ఏమైనా గ్రాసరీ ఐటమ్స్ ఈ స్కూటీలో మంచిగా క్యారీ చేసుకోవచ్చు. అలానే స్కూటీతో పాటు వచ్చే ఛార్జర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, చాలా వెయిట్ ఉందన్నమాట ఛార్జర్. ఈ ఛార్జర్తో మీరు ఈ స్కూటీని ఛార్జ్ చేయాలంటే 0 to 80% 4 hours 30 minutes వరకు టైం అయితే పడుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి 119 kgs వరకు ఉంది. రియాలిటీలో స్కూటీని హ్యాండిల్ చేసినప్పుడు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫీలింగ్ అనిపించింది నాకు. అలానే సీట్ హైట్ కూడా జస్ట్ 770 mm ఇచ్చారు. ఈ స్కూటీ షార్ట్ రైడర్స్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం కొంచెం తక్కువ ఇచ్చారు, 157 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ స్కూటీలో అయితే ఉంది. ఇంకా ఈ స్కూటీ రేంజ్ గురించి మీకు చెప్పేశాను, 110 kilometers రియల్ రేంజ్ అయితే వస్తుంది. ఈ స్కూటీ ప్రైస్ కూడా 1,56,000 rupees వరకు ఉంటుంది. ఇంకా టీవీఎస్ షోరూమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అలానే మెయింటెనెన్స్ వైజ్ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. వేరే అన్నోన్ బ్రాండ్స్లో ఏంటంటే సర్వీస్ వైజ్ మెయిన్గా ప్రాబ్లం అయితే అవుతుంది కదా. టీవీఎస్ ఏంటంటే కొద్దిగా మనం ట్రస్ట్ అయితే చేయొచ్చు, ఎందుకంటే వైడర్ సర్వీస్ రీచ్ ఉంటుంది కాబట్టి. ఒక షోరూంలో మనకు నచ్చిపోయినా ఇంకో షోరూంలో అయితే సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. బట్ కొత్త బ్రాండ్స్లో ఏంటంటే షోరూమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే అవుతుంది. మెయిన్గా వెల్ నోటెడ్ బ్రాండ్లో ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకోవడం వలన సర్వీస్ రీచ్ వైజ్ మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. సీట్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది సాఫ్ట్గా. అలానే సీట్ కవర్ కూడా మంచి క్వాలిటీగా అయితే ఇచ్చారు. ఈ స్కూటీని మీరు హ్యాపీగా ఫ్యామిలీ సైడ్ కూడా ఉపయోగించుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఆల్ న్యూ 2026 టీవీఎస్ iQube గురించి. మెయిన్గా ఒక చిన్న మైనస్ ఏంటంటే ఈ స్కూటీ ప్రైస్ అనేది ఎక్కువ అనిపిస్తుంది, అలానే పర్ఫార్మెన్స్ కూడా కొంచెం తక్కువ అయితే ఉంది. వేరే కొన్ని బ్రాండ్స్లో ఉన్న ఎలక్ట్రికల్ స్కూటీస్ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి అనమాట పర్ఫార్మెన్స్ వైజ్. ఈ స్కూటీ ఏంటంటే కొంచెం మీడియంగా అయితే ఉంది. మెయిన్గా సిటీలో అయితే వాడుకోవడానికి బాగుంటుంది అనమాట ఈ పర్ఫార్మెన్స్ అయితే. షోరూమ్కి వెళ్ళండి, ఈ స్కూటీని రియాలిటీలో టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా టీవీఎస్ iQube స్కూటీని ఎలక్ట్రికల్ సెగ్మెంట్లో మనం కన్సిడర్ చేయొచ్చు. స్కూటీ లుక్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, ఫీచర్స్ కూడా డీసెంట్గా ఇచ్చారు. మరీ ఎక్కువ ఫీచర్స్ లేకపోయినా చాలా సింపుల్గా ఉందన్నమాట. అలానే కంఫర్ట్ బాగుంటుంది, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. ఈ స్కూటీ రేంజ్ కూడా రియల్ టైంలో మనం యూస్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ స్కూటీ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.